నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఒక పొడి రెసిపీ అండి. అదేంటంటే వెల్లుల్లి కారం పొడి అండి. ఇవన్నీ వేసుకొని మనం హెల్తీగా, టేస్టీగా వెల్లుల్లి కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. అవి ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇంకా ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 10 లేదా 12 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి కారం పొడి కాబట్టి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. ఒక 2 పెద్ద గడ్డల వెల్లుల్లిని పొట్టు తీయకుండా విడిగా తీసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు అండి. ఈ కరివేపాకు కూడా పచ్చిది తీసేసుకొని బాగా కడిగేసేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక 2-3 గంటలు ఆరబెట్టి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు అండి. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ముందుగా ఈ పొట్టు మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కదా అండి. మీరు కావాలంటే మామూలు మినపప్పు కూడా తీసుకోవచ్చు. కానీ కొద్దిగా పొట్టు మినపప్పు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. అవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకుంటూ మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంక ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేగే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఈ కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకును కూడా ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ కూడా బాగా కరెక్ట్గా వేగే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మామూలుగా మనం కారపొడులు చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం. నేను ఆల్రెడీ చాలా రకాల కారపొడి రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. చూసి ట్రై చేయండి. ఈ వెల్లుల్లి కారం పొడి కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా వెల్లుల్లిని కూడా మనం మామూలుగా పచ్చి వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు వీటన్నిటితో పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా చింతపండు కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చివరగా మనము ఇవన్నీ వేగిన తర్వాత ఆ చింతపండును కూడా వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు ఇవి త్వరగా మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. అందుకే మనం ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీదని ఇవన్నీ కూడా కరెక్ట్గా వేగే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని కంటిన్యూగా కాకుండా మధ్యలో నిలుపుకుంటూ చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో వెల్లుల్లి వేసాం, కరివేపాకు వేసాం, చాలా రుచిగా ఉంటుందండి. ఇడ్లీలో కానీ దోశ వేసేసుకొని పైన చల్లుకోవచ్చు. తర్వాత ఉప్మాలోకి, పెసరట్లోకి అన్నిట్లోకి తినచ్చండి. తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసేసుకొని మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదు స్టీల్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే మనకు అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, రైస్లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.